హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్. ఒకసారి మన స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలుసుకుందామా? 1857లో మన దేశంలో మొదటిసారిగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గర్జించింది. మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరులు ప్రాణాలను పణంగా పెట్టి మరీ మన స్వాతంత్రం అనే కలను నాటారు. కానీ బ్రిటిష్ ప్రతీకారం క్రూరంగా విసిరింది. వేలాది ప్రాణాలు చరిత్ర పోటల్లోని చిరిగిపోని త్యాగాలుగా మారాయి. దీనితో ఎన్నో ఉద్యమాలు కూడా కొనసాగాయి. మొదటి అగ్ని, అది 1857లో జరిగింది. రెండో ఉద్యమం రక్తపాతం మరియు త్యాగం. దీని భాగంలో చాలామంది భారతీయులు వాళ్ళ ప్రాణాలని సైతం కోల్పోయారు. మూడో ఉద్యమం సత్యాగ్రహ జ్వాల. ఇది అయితే మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో అసహకార ఉద్యమం ప్రారంభమైంది. ఖాదీ, చర్కా అనే స్వేచ్ఛకు కొత్త ప్రతీకలుగా మారాయి. మరి నాలుగవ ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు మీద పన్ను, ఇది మరీ అన్యాయం. గాంధీతో వేలాది మంది సముద్ర తీరంలో ఉప్పు సృష్టించి చట్టానికి సవాలు విసిరారు. ఐదవ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఇది 1942లో జరిగింది. డూ ఆర్ డై అనే పిలుపుతో వేలాది దేశభక్తులను నినాదం పలికింది. ఆరవ ఉద్యమం స్వాతంత్రం. ఇది 1947లో జరిగింది. దీనిని ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేశారు పండిట్ నెహ్రూ గారు. దేశం కొత్త ఉదయం చూసింది. దీనితో మనకి సంపూర్ణంగా మన స్వాతంత్రం ఆహ్వానించింది.